జాన్సన్ అన్నయ్య వాక్యం మన జీవితాల్లో ఫలము కలిగించినట్లుగా సావుకుని వాడుకొని మన జీవితాల్లో మంచి నేర్పును మన వరకు తేవటానికి దేవుడు అన్నకి సహకారం చేసినట్లుగా ప్రార్థన చేద్దాం. అన్న జాన్సన్ అన్నయ్య ప్రార్థన చేస్తారు. మా తండ్రి, మీ కొండ మీద ఇచ్చినటువంటి దినాన్ని బట్టి నేను ఆరాధిస్తూ వస్తున్నాం. మా జీవితాల్లో ప్రభువా మీరు మరొక అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ ప్రేమాంతను బట్టి మీకు వందనాలు. మీ దాసుని నిలబెట్టుకుని అభిషేకించి మీ వాక్కును వెల్లడిపరిచి ప్రభువా మా యొక్క జీవితాలను ప్రభువా ఉజ్జీవింపచేసి పునరుద్ధరించమని కోరుకుంటూ ప్రభువా ఈ యొక్క ధ్యానం ద్వారా నిన్ను ఆరాధించడానికి మీ మెల్లైన సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ మా ప్రియ రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ అన్న. అన్నకి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. అన్న పరిచర్యని ప్రారంభించవలసిందిగా, వాక్య ప్రకటన ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాను. థాంక్యూ అన్నయ్య. వచ్చేస్తున్నా. వందనాలన్నా. ఓకే తమ్ముడు. ప్రభు నామంలో ప్రియులైన సహోదరులకు సోదరులకు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వారంలో ఒక దినం, అది బుధవారం, ఈ ఉదయకాల సమయం బైబిల్ అధ్యయన సమయంగా మనం కలిగి ఉండి ఆయన పిల్లలంగా ఈ జూమ్ను వేదికగా చేసుకుని ఇలాంటి మంచి సావాసం కలిగి ఉండడానికి ప్రభు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, మరి ఆసక్తితో చేరువచ్చిన సేవకులకు, విశ్వాసులైన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి నాకు తెలిసి ఈ జూమ్ వేదికలోనే దాదాపు 65 మంది పైగా సేవకులు ఉండడం, మరి వాక్య ప్రేమికులుగా వాక్యం నేర్చుకుంటూ మరి దేవుని పరిచర్య చేయాలి అని తపన కలిగిన సేవకులుగా మన వాళ్ళు ఉన్నారు అని నాకు అర్థమవుతూ వచ్చింది. ప్రభు పేరట వారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి వేల్పూర్ నుంచి తమ్ముడు ఆ మంచి క్వశ్చన్ తను రైట్ చేశారు. అది ఈ దినాల్లో నిజంగానే అది అడగవలసిన ప్రశ్నే. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అపార్థం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉండనే ఉంటది. యేసుక్రీస్తు ప్రభు అపార్థం చేయబడినట్లుగా ఇక ప్రపంచంలో ఎవరు అపార్థం చేయబడలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన మన వంటి వాడు కాకపోవడమే. ఆయన మన వంటి వాడు కాకపోవడమే. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు తండ్రైన దేవుని కంటే తక్కువ వాడు కానే కాడు, అలాగని ఎక్కువ వాడు అసలు కానే కాడు. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనిస్తే, దేవునితో పాటు సమానముగా ఉండుట అనే భాగ్యమును అది భాగ్యముగా ఎంచక దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకమునకు దిగి వచ్చిన వాడు. అంటే తండ్రితో సమానముగా ఉండే భాగ్యం ఆయన కలిగిన వాడే. ఆయన దైవత్వం బట్టి మనం చూస్తే
దేవుని యందు ఏ దైవిక స్వభావ లక్షణాలు అయితే ఉన్నాయో, యేసుక్రీస్తునందు ఆ స్వభావ లక్షణాలు ఇసుమంతైనా తక్కువ కాకుండా సంపూర్ణంగా ఉన్నాయి. ఎలా చెబుతాను, దేవునితో సమానముగా ఉండే భాగ్యం, ఎలాగ ఆయన సమానుడు అని. దేవుడు సార్వభౌముడు అయితే యేసుక్రీస్తు కూడా సార్వభౌముడే. సార్వభౌముడు అనే మాటకు తన ఇష్టము చొప్పున సమస్తమును చేసుకోగలిగిన వాడు. ఆయనకెవరు సలహాను చెప్పలేరు, సహాయము చేయలేరు. మనుషుల యొక్క సహాయము ఆయనకు అవసరం లేదు, మనుషుల యొక్క సలహా కూడా ఆయనకు అవసరం లేదు. కారణం ఆయన లోపల స్నేహితులారా సర్వజ్ఞానము ఉంది, ఆయన లోపల సర్వశక్తి ఉంది. ఇది తండ్రిలో మాత్రమే కాదు, యేసు ప్రభువులో కూడా చూస్తాం. యేసు కూడా ఎవరు సలహా చెప్పనక్కర్లేదు, ఆయనకి ఎవరు సహాయం చేయనక్కర్లేదు. అది దైవత్వంలో తండ్రితో పాటు తన కలిగున్న సమానమైనటువంటి స్వభావ లక్షణం. అలాగే దేవుడు ప్రేమ స్వరూపుడైతే యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రేమ స్వరూపుడు. 66 పుస్తకాలన్నీ చూసినప్పుడు తండ్రితో పాటు ఆయన కలిగి ఉన్న సమాన దైవ స్వభావ లక్షణాలు కొట్టొచ్చిన మనకు కన. అయితే ఆయన శరీరముతో ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రికి విధేయత చూపిన వానిగా ఆయన మనం చూస్తాం. అసలు విధేయత చూపడం శ్రమల ద్వారా నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట కనబడుతుంది. ఆయన దేవుని కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అనే మాట. ప్రియులారా, ఒక వ్యక్తి విధేయత చూపాడు అంటే, ఎవరికి విధేయత చూపాడో ఆ వ్యక్తి కంటే తక్కువ వాడయ్యాడు అనేది సహజంగా మనుషులకు ఉండేటువంటి మన యొక్క అభిప్రాయం. అది అని కాదు, అదొక విలువ. ప్రియులారా, శరీరంతో ఈ లోకమునకు వచ్చిన కారణం చేత పంపిన తండ్రికి తాను కనపరుస్తూ వచ్చాడు. ఆయన శరీరంతోనే లేచాడు, శరీరంతోనే ఆరోహణ అయ్యాడు, ఆయన శరీరంతోనే ఒక రోజున వేంచైనై ఉన్నాడు. కన్యమరియ పొట్టలో ఆ దేవునితో సమానుడైన వాక్యమైన దేవుడు తాను తీసుకున్న ఆయనకు యుగయుగాలు విడిచిపెట్టడు. సాధారణంగా క్రైస్తవులం యేసు ప్రభు చేసిన త్యాగం, అది సిలువ మీద మరణమే అని అనుకుంటాము. అది ఒక్కటే కాదు సుమ, అది మరణం ఆయన చేసిన త్యాగమే, నో డౌట్, అనుమానించక్కర్లేదు. కానీ ఆయన కన్యమరియ పొట్టలో ఆయన తీసుకున్న ఆ శరీరం ఆయన యుగయుగాలు ఆయన్ని విడిచిపెట్టదు. తండ్రితో మమేకమై ఉండేటువంటి ఆయన, ప్రియులారా, శరీరంతో ఉన్న కారణం చేత ఎడబాటుకు వచ్చిన ఆయన మళ్ళీ తిరిగి మమేకం అవ్వటం అనేది అవ్వదు. ఆ కారణం చేత ఆయన చేసిన త్యాగం, అతి త్యాగం అది అవుతుంది. అయితే శరీరంతో పుట్టినవాడు, శరీరంతోనే బ్రతికినవాడు, శరీరంతోనే మరణించినటువంటి వాడు, శరీరంతోనే లేచినవాడు, శరీరంతోనే ఆరోహణమైన వాడు, శరీరంతోనే ఒక రోజున తిరిగి రానయ్యున్నవాడు. ప్రియులారా, ఒక్క నిమిషం. ఓకే, ఆయన శరీరంతో ఉన్న కారణం చేత ఆయన లోపల 2 స్వభావాలు, అవి
అటానమస్ గా ఇండిపెండెంట్ గా పనిచేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఇలా చెప్పనివ్వండి, భూమి మీద ఉన్నప్పుడు అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళి ఫలములు లేని చెట్టు దగ్గరకు వచ్చి ఫలముల కొని వెతుకుతా ఉన్నాడు. తర్వాత తాను రెండోసారి రాబోయే దినమును గూర్చి శిష్యులు అడిగినప్పుడు అది ఎవరికీ తెలియదు, దేవదూతలకు తెలియదు, నేను ఎరుగును, ఆ దినములు సమయంలో తన తండ్రికే తెలియను అన్నాడు. అంటే ఆయనలో దైవత్వం కోల్పోయాడా అంటే లేదు లేదు. ఆయన లోపల ఉన్న దైవత్వం, ఆయన లోపల ఉన్న మానవత్వం ప్రియులారా, అది ఆయన ఏది కోల్పోయిన వాడు కాదు. కనుక ఆయన సబ్మిట్ అవుతూ ఆ తండ్రి యొక్క జ్ఞానం కొరకు, నడిపింపు కొరకు ఎదురు చూస్తూ ఆయన చేసుకున్న ప్రార్థనలు కానివ్వండి, ఆయన సరెండర్ అయిన విధానం కానివ్వండి, ఆయన దేవుని కంటే తక్కువ వాడయ్యాడు అని కాదు అర్థం. ఆయన దేవునితో సమానుడై ఉండి ఆ విడిచిపెట్టకూడని భాగ్యం అన్నది ఎంచుకోక ఆయన శరీరంతో ఈ లోకానికి వచ్చాడు. అలాగని దైవత్వం కోల్పోయిన వాడు కాదు. చెట్టు కిందకి వెళ్ళాడు, పైన ఉన్న వ్యక్తిని జక్కయ్య అని పిలిచాడు. చెట్టు దగ్గర ఏదో చదువుతున్న వ్యక్తిని చూచి, అంజూరపు చెట్టు దగ్గర నువ్వు కూర్చొని చదువుతూ ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను అన్నాడు. కాబట్టి దైవత్వంతో ఆయన చేయగలిగిన పనులు ఆయన చేస్తూ ఉండడము చూస్తాము. మానవునిగా తనకున్న లిమిటేషన్స్ ని ఆయన అనుభవించడం కూడా మనం చూస్తాం. కనుక ఇప్పుడు తండ్రి తన కుమారుని గురించిన ప్రత్యక్షతలు, భవిష్యత్తును గురించిన ప్రత్యక్షతలు తన కుమారునికి తెలియచేయగా, అంతెందుకు ఆ కుమారుణ్ణి నీవు నా కుడి పక్కన కూర్చో, నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేసే వరకు నువ్వెక్కడనే వేచి ఉండడం నువ్వు చెయ్యాలి అన్నప్పుడు కుమారుడు అట్లనే తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ప్రియులారా ఆ దినవ కొరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. దేవునితో సమానుడు కదా, మరి ఆయన అలా వేచి ఉండడం ఎందుకు అనేది ప్రియమైన స్నేహితులారా మనకు వచ్చేటువంటి ప్రశ్న అవుతుంది. అందుకనే మన వరకు మనం ఆలోచించినప్పుడు ఏదో ఒక కోణంలో మనం ఆలోచిస్తాము. ఆయనలో ఉన్న ఆ రెండు దృక్కోణాలని మనం చూడడం మనకు చేత కావాలి. తమ్ముడు ఆ ప్రశ్న అడగడానికి గల కారణం, ఈ మధ్య కాలంలో క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు యొక్క దైవత్వానికి, యేసుక్రీస్తు యొక్క మానవత్వానికి ఆ రెండు కలిసిన సమన్వయంలో ఆయన దుస్వభావ సంభూతుడిగా జీవించిన జీవన విధానం, ఇది నిజంగానే మర్మం. ఆ గొప్ప మర్మాన్ని అంటే అలాంటి వ్యక్తి ఎవరు లేరు గనక, అలాంటి అనుభవాలు ఎవరికీ ఉండవు గనక, దాన్ని అర్థం చేసుకోవడంలో గ్రహింపు రాహిత్యంలో ఒక్కొక్కరు ఒక ఎచ్చుకుపోయి దానిని రద్దంతం చేస్తున్నారు, దాన్ని మరికొంచెం అపార్థంగా చేస్తున్నారు. నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్న విషయం ఏంటనంటే, ఆయన చెప్పిన మాట లేదా ఆయన పొందుకున్న ఒక అనుభవం, అది అటు దైవత్వంలో నుంచా లేక ఇది మానవత్వం కొరకనా ఎట్లా అనేది మనం చూసినప్పుడు ఆయన ఏమీ తక్కువ చేసి ఎంచాల్సిన పనేమీ లేదు. అంతెందుకు తండ్రే కుమారుణ్ణి దేవాన్ని సంబోధించడం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ బ్యాలెన్స్ ని, ఈ సమతుల్యతను, ఈ దిశోభావ సంభూతుడైన హైపోస్టాటిక్ యూనియన్ అయిన యేసు ప్రభువుని అర్థం చేసుకోవడానికి మనం రెండు విషయాలను మనసులో ఉంచుకొని మనం ఆలోచించాలి. అంటే యేసు ప్రభు ఏమీ తెలియనివాడా, మరి తండ్రి బయలుపరిస్తే తెలుసుకుంటాడా అంటే, ఆయన ఇంకా శరీరంతోనే ఉన్నాడు. ఈవెన్ మహిమలోకి వెళ్ళినా శరీరంతోనే ఉన్నాడు. శరీరంతోనే తండ్రి తన కుడిపార్శ్వన కూర్చున్నామంటే కూర్చున్నాడు. నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా చేస్తాను అంతవరకు వేచి ఉండంటే వేచే ఉన్నాడు. ఒక పట్టాభిషేకం చేయబడిన రాజుకి పట్టాభిషేకం జరిగే వరకు ఎలా వేచి ఉండాలో, యేసు ప్రభు అభిషేకించబడిన ఒక రాజుగా పట్టాభిషేకం కొరకు ఎదురు చూస్తున్న ఒక
రాజు కావలసినటువంటి వాడుగా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. కనుక యేసు ప్రభు అభిషేకించబడిన వాడే గాని పట్టాభిషేకం పొందినవాడు కాదు. అందుకని యేసు ప్రభు ఇప్పుడు ఏమి కలిగి ఉన్నాడు అంటే ఏమీ కలిగలేడు అని ఆయన మానవత్వాన్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది. దైవత్వాన్ని బట్టి సమస్తం ఆయనవే. కానీ తండ్రి తనకు అనుగ్రహించే వాటి కొరకు ఎదురు చూస్తూ సమస్తము ఆయనకి లోపరిచినప్పుడు తండ్రి అతనికి ఏమీ లోపరచకుండా మిగల్చదు అనే మాట కూడా మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనం 8-9 వచనాల్లో మనం చూస్తాం. కనుక హోల్ స్క్రిప్చర్ లేఖనం అంతటి ఇవ్వండి విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం కలెక్టివ్ గా మనం ఆలోచించి ఏదో ఒక వచనం అది కూడా సందర్భంలోంచి కాకుండా బయటకు లాగేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్న కారణం చేత పెడర్థాలు వివిధ అర్థాలు క్రైస్తవ సమాజంలో వస్తున్నాయి. దాన్ని బ్యాలెన్స్డ్ గా మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఎన్ని వాదనలు ఎన్ని పిడివాదాలు వచ్చినా మనకు అర్థమైంది కదా, యేసుక్రీస్తు ఆయన ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తో, లేక యేసుక్రీస్తు ఎలాగ శరీరంతో ఈ లోకమును వచ్చిన వాడు, యేసుక్రీస్తు ప్రభు నీ పాప శాపాల కొరకు ఆయన ఏం చేశాడో ఇవన్నీ మనం లేఖన వెలుగులో ఎరిగి విశ్వసించి ఆయన్ను అనుభవపూర్వకంగా గ్రహించిన వారు. మనది థియరిటికల్ నాలెడ్జ్ కాకూడదు, అది మన ప్రాక్టికల్ నాలెడ్జ్ అయినప్పుడు ప్రియులారా ఈ వితండవాదానికి వెళ్ళేటువంటి మనుషులు ఆయన్ని క్రియాశీలకంగా అనుభవించారో లేదో అన్న ప్రశ్న వచ్చేస్తుంది. కాబట్టి మనం సిద్ధాంతపరంగా ఏదో మనసుకు ఎరిగిన వారం కాదు, మనం ఆచరణాత్మకంగా ప్రభువుని అనుభవించిన వారం. దానివల్ల మనం పొందవలసిన అనుభవాలు హృదయంలో పొందిన వారమైన విషయం గమనించి ఇంకా ముందుకెళ్ళి తెలుసుకుందాం. విపులంగా ఆయన గురించి అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో రాబోయే సంగతులు ప్రత్యక్షతలు ఎలాగైతే ఉన్నాయో, దేవుడు తన కుమారుని గూర్చిన ప్రత్యక్షతలు ప్రియులారా యోహాను వరకు చేర్చేందుకు తన కుమారుని ద్వారా చేసినటువంటి ప్రయత్నం అసలు మొదట 5 అధ్యాయాల్లోనే మనకు విపులంగా అర్థమవుతూ వస్తుంది. మనం క్రమేపీ నేర్చుకుందాం. కనుక ఇది క్రీస్తు ఆయన మర్మం. దేవుడు సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ దైవ భక్తిని గురించినటువంటి మర్మం అది మర్మమే, కానీ ఆత్మ వలన అది విశదపరచబడుతుంది అని పౌలు తిమోతికి రాసిన పత్రికలో చెబుతాడు. కనుక ఈ కోణములో ఆలోచించి మనం మనది కాని బౌండరీలోనికి వెళ్ళి, రెడ్ జోన్ లోనికి వెళ్ళి అనవసరమైన తెప్పలు లేకపోతే అనర్థాలు మన మైండ్ సెట్ లోంచి ఆలోచన క్రమాన్ని మనం పాడు చేసుకోవద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. మంచిది. ఈరోజు చదువుకున్న వాక్య భాగం నుంచి మన ధ్యానాల్లోనికి మనం వెళ్తాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి. మీరు ఉన్న చోట బైబిల్ తెరిచి పెట్టుకోండి, నోట్స్ పక్కనే రాసుకోండి. మీరు వింటూ రాసుకుంటూ మీకు వచ్చిన ఐడియాలు దాన్ని కలిపితే మీ దగ్గరే ప్రకటన గ్రంథం మీద మీ సొంత వ్యాఖ్యానాలు ఉంటాయి అని నేను మరోసారి ప్రేమతో మీకు సూచిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడైన మా పరలోకపు మా ప్రియ తండ్రి, ఈ జూమ్ వేదికలో చేరువచ్చిన మా ప్రియులంతా నిన్ను నీ వాక్యాన్ని ప్రేమించే నీ పిల్లలు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మరి విశేషంగా ఇందులో అనేకులు సేవకులంగా మేము ఉన్నాం. మేము ఎంత నేర్చుకున్నా, ఎంత ఎరిగినా, నేర్చుకోవలసింది, ఎరగవలసింది ఎంతో ఇంకా మిగిలి ఉంది అనే స్పృహతోనే మేము బ్రతకడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9-20 వచనాల ఆ సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి కృపనిత్తురని క్రీస్తు ప్రభు పేర స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, మీ డివైసెస్ ముందు కూర్చుని ఉండండి. డివైసెస్ ని మీరు టచ్ చేయొద్దని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను.
Recording in progress. ఓకే, ఇప్పటి వరకు మనం 2 కీలకమైన విషయాలు ఈ అధ్యాయంలోంచి మనం ఆలోచిస్తూ వచ్చాం. మనం ఆలోచించింది ఇప్పటి వరకు 2 విషయాలు. మొదటి అధ్యాయం ప్రియులారా, మొదటి 3 వచనాల్లో పరిచయ వాక్కులు మాత్రమే మనం చూసాం. ఓన్లీ ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం అంతే. 4వ వచనం నుంచి 8వ వచనం వరకు పాఠకులకు రచయిత చేసిన అభివాదాలు మనం చూసాం. గ్రీటింగ్స్, శుభవచనాలు. ఈ శుభవచనాల్లో ప్రియమిత్రులారా, 2 కలగాలి అని దైవజనుడు కోరుకుంటున్నాడు. ఒకటి కృప, మరి ఒకటి సమాధానం, అంతే. కానీ ఈ కృపా సమాధానాలు ఎవరి దగ్గర నుంచి మీకు కలగాలి అని నేను కోరుతున్నాను అనే దాంట్లో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రియులారా, నిన్న నేడు నిరంతరం వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండువాడైన తండ్రైన దేవుని నుండి మీకు కృపా సమాధానాలు కలుగునుగాక అని అన్నాడు. తర్వాత ఆయన సింహాసనం ఎదుట నుండి ఉన్న దేవుని ఏడాత్మల నుంచి కృపా సమాధానాలు కలుగునుగాక అని చెప్పాడు. కానీ కుమారుడైన దేవుని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు చాలా ఎక్కువ వివరణ ఆయన ఇవ్వడాన్ని మనం చూడగలుగుతాం. చాలా ఎక్కువ డిస్క్రిప్షన్ ఉంది. ఎంత డిస్క్రిప్షన్ అంటే, ఆయన ఏమై ఉన్నాడో ఆయన చెప్పడం జరిగింది, ఆయన ఏమి చేశాడో చెప్పడం జరిగింది, ఆయన ఏం చేస్తున్నాడో చెప్పడం జరిగింది, ఆయన ఏమి చెయ్యబోతున్నాడో కూడా చెప్పడం జరిగింది. ఈ 4 ఆలోచనలు రచయిత అంటే యోహాను తన మనసులో పెట్టుకొని ఆయన ఏమై ఉన్నాడో అనే దాన్ని 7 మాటలతో ఆయన చెప్పడాన్ని మనం అధ్యయనం చేశాం. ఆ కుమారుడైన దేవుడు, ఆయన పేరు యేసుక్రీస్తని, ఆయన నమ్మకమైన సాక్షి అని, ఆయన మృతుల్లోంచి లేచిన ఆది సంభూతుడని, ఆయన భూపతులకు ఆయన అధిపతని, అల్ఫా మరియు ఒమేగా అని, ప్రభువైన దేవుడని, సర్వాధికారైన దేవుడని ఒక 7 టైటిల్స్, 7 శీర్షికల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లేదా కుమారుడైన దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆయన వివరించడాన్ని మనం చూచాం. తర్వాత ఆయన ఏం చేశాడు అనేది చెబుతూ ఆయన వద్ద నుంచి మీకు కృపా సమాధానాలు కలగాలి. ఏమి చేశాడు ఆయన? ఆయన మన కొరకు మరణించి తన రక్తముతో మనల్ని కొని రాజులుగాను యాజకులుగా ఆయన చేశాడు. అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆయన ఇంకా మనలను ప్రేమించుచునే ఉన్నాడు. మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయన ఏం చేయబోతాడు ఆయన అంటే, ఆయన ఒక రోజున మేఘారూఢుడై ఆయన ఏం చేయబోతున్నాడు. ఆ కారణం చేత మహిమా ప్రభావాలు ఆయనకే కలగాలి. అటువంటి మహాదేవుని దగ్గర నుంచి, ఈ కుమారుడైన యేసుక్రీస్తు దగ్గర నుంచి మీకు శుభములు కలగాలి. ఆ శుభముల్లో కృపా సమాధానాలు మీకు కలుగునుగాక అని ఆయన చెప్పడాన్ని మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పటికి 2 విషయాలు, ఒకటి ఉపోద్ఘాతం, మరి ఒకటి ప్రియులారా శుభవచనాలు. ఉపోద్ఘాతంలో ఇవ్వండి, ఆ మొదటి 3 వచనాలు ఉపోద్ఘాతాన్ని చూస్తూ వచ్చినప్పుడు ప్రత్యక్షత గ్రంథం యొక్క ఆరిజిన్, ఈ గ్రంథం ఎవరి చేత రాయబడింది, ఈ గ్రంథం ఎవరి కొరకు రాయబడింది అనే విషయాలు మనం చూస్తూ వచ్చాము. తర్వాత పుస్తకం చదవటం వలన వచ్చేటువంటి బ్లెస్సింగ్, దాని కొరకు కూడా కొంచెం ఆలోచించాం. తర్వాత 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ప్రియులారా ఆయన ఆసియాలో ఉన్న 7 సంఘములకు ఆయన అభివాదం చేయడమే కనబడింది. బట్ ఇన్ని వచనాలు అభివాదానికి ఎందుకు అంటే, ఆయన పలికిన శుభములు ఎవరి యొద్ద నుంచి కలగాలి అని చెప్పినప్పుడే
ఎక్కువ వివరణ కుమారుడైన యేసుక్రీస్తుని గూర్చి ఆయన వ్రాశారు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్పన, మనం నూతన నిబంధన గ్రంథమంతా ప్రభైన యేసుక్రీస్తుని గూర్చిన వర్ణన వివరణ చాలా విస్తృతంగా మనం చూస్తాము. మరి విశేషించి ప్రకటన గ్రంథంలో ప్రతి చాప్టర్లో ఆయన వ్యక్తిత్వము, ఆయన స్వభావము, ఆయన పను, ఆయన సందేశము, ఈ 22 అధ్యాయాలలో యేసుక్రీస్తుని మినహాయించి ఇక ఏ చాప్టరు లేదు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇది ప్రభువును గురించి మనం బాగా అర్థం చేసుకునేందుకు ప్రియులారా, ఇది మనకి ఇవ్వబడిన గ్రంథంగా దీన్ని మనం ఎంచాలి. మొదటి శతాబ్దంలో ఉన్న ఆనాటి క్రైస్తవులు శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎరిగినటువంటి ఆ క్రీస్తు, మీరు వెంబడిస్తున్న ఆ క్రీస్తు ఎవరి నిమిత్తమైతే మీరు శ్రమలు పోరాటాలు అనుభవిస్తున్నారో ఆ ప్రభువును గురించి మరి అధికమైన వారు పరిజ్ఞానం పొందడానికి ఆయన ద్వారా దేవుడు అనుగ్రహించిన తన కుమారుని గురించిన ప్రత్యక్షతలు అనే విషయాన్ని మనసులో ఉంచుకొని మరి ఈ రోజున 3వ సంగతిని మనం అధ్యయనం చేయడానికి పూనుకుంటాం. 9వ వచనం నుంచి 20వ వచనం వరకు కనబడుతున్న 3వ అంశం ఆసియాలో ఉన్నటువంటి ఆ 7 సంఘాలకు వ్రాయడానికి ఆయన పూనుకున్నప్పుడు పద్మాసు దీపమున యోహాను కలిగినటువంటి దర్శనం ఇది 1-20 వచనాలు. ఇక్కడ 2 విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. అనేక మంది విశ్వాసులకు ప్రియులారా, ఈ గొప్ప దర్శనాలు వ్రాయాలి అని అనుకున్నప్పుడు యోహాను మొదట ఆ దర్శనాలు తనే పొందాడు. తన అనుభవంలో నుంచి వచ్చినటువంటి దర్శన క్రమం ఈ పుస్తకంలో ఉంటుంది అని మనం మర్చిపోకూడదు. ఇది మనకేమి నేర్పించాలి అంటే, మనం ఎవరికో ఏదో చెబుదాము, ఎవరికో ఏదో రాద్దాము అని అనుకున్నప్పుడు అది మన అనుభవం అయితే అది చాలా శక్తివంతంగా ఉంటుంది. కనుక తన కలిగిన దర్శనమే ఇతరులు తెలుసుకునేందుకు రాశాడు. అతనికి తెలియంది కాదది, అతను ఎరిగింది అనుభవించిందే ఇతరులతో చెప్తున్నాడు. యోహాను గురించి మరో విషయం మీతో ఇక్కడ చెప్పాలి. అదేంటి అనంటే, ప్రియులారా, క్రీస్తును గూర్చిన ఈ దర్శనమును ఆయన పొందిన తర్వాతనే తండ్రిని గూర్చిన దర్శనం వచ్చింది. మీరు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆ గొప్ప సింహాసనం మీద కూర్చున్న ఆ తండ్రిని గూర్చిన దర్శనం ఆయన చూచి వ్రాసే ముందు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9-20 వచనాలలో క్రీస్తును గూర్చిన దర్శనమును ఆయన చూచిన వాడు. ఇది మనందరికీ ఒక పాఠం కావాలి. క్రీస్తును గూర్చిన ఆ ప్రత్యక్షత మన హృదయంలో కలగకుండా తండ్రిని గూర్చిన ప్రత్యక్షతలు మనము పొందలేము అనేది గమనించాలి. తండ్రిని గూర్చిన ప్రత్యక్షతలు మరి యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షతల ద్వారానే అనేది మనం తెలుసుకుంటే చాలా మంచిది. ప్రియులారా, ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని ఇప్పుడు పద్మాసు దీపమున యోహాను కలిగిన ఈ దర్శన అనుభవాలు కొంత మీ ధ్యానానికి ఉపయోగపడేలాగా నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. సరే, ఇక్కడ 9-18 వచనాలలో పద్మాసు దీపమున ఉన్న యోహానుకు కలిగిన దర్శనములో అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. 9-18 వచనాలు. దీన్ని మనం కొంత విపులంగా అవసరమైన మేరకు మనం ఆలోచించడానికి పూనుకుంటాం. సరే, మొట్టమొదటి 9వ వచనంలో తాను పద్మాసు దీపమునకు బహిష్కరించబడి అక్కడ పెట్టబడినట్టుగా చెప్పాడు. ఇక్కడ చదువుతాను చూడండి, 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రియులారా, ఈ ఒక్క వచనం చాలా ఆత్మ సంబంధమైన పాఠాలను మనకు నేర్పిస్తుంది. యోహాను ఎవరండి అంటే,
ఏర్పరచబడిన నియమించబడిన 12 మంది అపోస్తలులలో తాను ఒకడు కదా. అలాగనే యేసు ప్రభు ఏర్పరచుకున్న 3 ఆంతరంగ శిష్యులలో ఆయన ఒకడు కదా. చివరకు ప్రభు శిలువ మీద వేలాడుతా ఉన్నప్పుడు శిలువ దగ్గర ఒక్కడుగా మిగిలిపోయిన ఈ శిష్యుడు కదా ఈయన. ఇన్ని ప్రివిలేజెస్ ఆయనకి ఉన్నప్పటికీ కూడా నేను అపోస్తలుడనను, లేక ప్రభు యొక్క ఇన్నర్ సర్కిల్లో ఉన్న శిష్యుడనను, లేక ప్రభువుని అందరికంటే బాగా ప్రేమించిన వాడనైన యోహానునను అట్లా రాసుకోలేదండి ఆయన. ఆయన తను తాను ఇక్కడ పరిచయం చేసుకుంటూ రాసిన మాట, మీ సహోదరుడను, మీలో ఒకడిని, మీ సహోదరుడను అనే మాట ఒక గొప్ప ఆత్మీయ పాఠం అవ్వాలి. క్రైస్తవ సంఘాలలో పిల్లల చాలా మంది మనస్తత్వం ఏంటనంటే, నేను అందరిలో ఒకడిని కాను, నేను ఈ అందరిలో చాలా ప్రత్యేకమైన వాడను అని కనబడాలి అనేటువంటి తపన చాలా మందికి అధికంగా ఉంటుంది. అక్కడ మనం చావాలి. అది మన శరీరం, అది మన ఆత్మ సంబంధమైన అనుభవం కాదు. నేను గుర్తించబడాలి, నేను గౌరవించబడాలి, నేను గమనించబడాలి, నేను స్పెషల్ అనేటువంటి ఆకలికి దేవుని సేవకులుగా, విశ్వాసులుగా మనం చావాలి. అపోస్తలుడు ప్రభు యొక్క ఆంతరంగిక శిష్యులలో ఒకడు, ప్రభువుని బాగా ప్రేమించి సిలువ వరకు ఒంటరిగా మిగిలిపోయిన వాడు. నేను చాలా స్పెషల్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయలేదు. నేను మీ సహోదరుడను అని చెప్పడంలో ఆయన కలిగి ఉన్నటువంటి హంబుల్నెస్, ఆ దీనంతో మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది ఒక మంచి ఆధ్యాత్మిక పాఠం. అయితే రెండో పాఠం ఏమిటి అంటే, ఇక్కడ 3 విషయాలు ఉంటాయి. యేసును బట్టి మొదటి కలుగు శ్రమలో ఆయన పాలివాడు, తర్వాత యేసును బట్టి కలిగే రాజ్యములో పాలివాడు, మూడో మాట యేసును బట్టి వచ్చే ప్రియులార సహనములో కలిగే సహనములో పాలివాడు. ఈ 3 విషయాలు గమనించాలి. శ్రమలోను, అడు తర్వాత ప్రియమైన స్నేహిత రాజ్యములోను, అడు తర్వాత సహాయంలోను నేను మీతో పాటు పార్టేకర్స్ని, నీ పార్టేకర్ని. నేనేం ప్రత్యేకమేం కాదు, నేను మీలో ఒకడిని. ఈ పెద్ద కుటుంబంలో నేను ఒక వ్యక్తిని అని చెప్పుకుంటున్నాడే తప్ప నేనేది ప్రత్యేకమైన వాడను అని చెప్పుకోలేదు. కనుక శ్రమలలో పాలివాడు, రాజ్యములో పాలివాడు, సహనములో పాలివాడు, ఇవన్నీ యేసును బట్టి తనకు కలిగినవే అని చెబుతూ, ఇప్పుడు పద్మాస దీపములో అతను ఎందుకు పరవాసి కావలసి వచ్చిందో 2 మాటలు చెప్పాడు. ఒకటి, దేవుని వాక్యము నిమిత్తం అన్నాడు. రెండవది, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తం అన్నాడు. ఆ మొదటి శతాబ్దంలో ప్రియులారా, అక్కడ సాక్ష్యము అనే మాటకు అర్థం హతసాక్షి అని అర్థమిచ్చే మార్టేర్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. కాబట్టి ప్రియమిత్రులారా, వాక్యమును గూర్చి ఆయన సాక్షి, యేసును గూర్చి కూడా సాక్షి. అసలు యోహాను యొక్క సాహిత్యంలో సాక్షి, సాక్ష్యం అనే మాటలు చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. మీరు యోహాను సువార్త మీరు చదివితే ఎంత స్పష్టంగా దాన్ని మనం చూడవచ్చు అన్నమాట. మిట్టుకు ప్రియులారా, దేవుని వాక్యమును గూర్చి, యేసు క్రీస్తును గూర్చి ఆయన సాక్షిగా బ్రతుకుతున్న కారణం చేత ఆయన పద్మాసు దీపానికి ఆయన పరవాసిగా పంపించబడ్డాడు. ఎందుకని? ట్రెడిషన్ చెప్పేది. బైబిల్లో ఎక్కడుంది అని అడగండి, అది బైబిల్లో లేదు. థియలాజికల్ ట్రెడిషన్, వేదాంత పరమైనటువంటి సాంప్రదాయం నేర్పించే విషయం ఏంటనంటే, అప్పటికే యోహాను యొక్క వయసు 90 సంవత్సరాలు పైబడి ఉండగా రోమా ప్రభుత్వాన్ని డొమిషియన్ అనేటువంటి ఒక చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉండగా, రోమా ఎంపరర్స్ లో నీరో తర్వాత డొమిషియన్ తర్వాత ట్రాజన్ అని ఈ 3 చక్రవర్తులకు మేము ప్రభువులం అనిపించుకోవాలి, మేము దేవుళ్ళం అనిపించుకోవాలి అనేది వాళ్ళకి చాలా తపన ఎక్కువ. ఆ తపనతోనే డొమిషియనే మా ప్రభు అని చెప్పాలి అనేటువంటి ఒక ఒత్తిడి ఉన్న ఆ రోజుల్లో, డొమిషియన్ మాకు ప్రభు కాదు, యేసుక్రీస్తే మాకు ప్రభు అని చెప్పిన కారణం చేత క్రైస్తవ సంఘానికి హింస యొక్క తీవ్రత ఎంతో పెరుగుతూ వచ్చింది. అటువంటి దినములలో అపోస్తలుడైన యోహాను యేసు క్రీస్తే నా ప్రభు అన్నందుకు ఈ డొమిషియన్ వేడిగా మరిగినటువంటి
నూనెలో ప్రియులారా యోహాను వేశాడు అనేది ఒక సంప్రదాయం చెబుతున్న మాట. అంత వేడిగల నూనెలో వేసినా గాని అతనికి మరణం అది అవ్వలేదు. అది చూచి డొమిషన్ ఆశ్చర్యపోయి, ఇలాంటి వాడు ప్రజల మధ్యలో ఉంటే ఎంతో ప్రమాదం సంభవిస్తుంది, వీడికి చావు వచ్చింది కాదు, ఇక మనం చంపలేం గాని తనకు తానే సహజసిద్ధంగా చావడానికి ఆ పద్మాస దీపంలో పడేస్తే భయంకరమైన చలి, సరైన ఆహారం లేక చివరికి చచ్చిపోతాడు, సహజ మరణం పొందుతాడు అని పద్మాస దీపానికి ఆయన వదిలిపెట్టేస్తే ఆయన లోన్లీ అయిపోయినాడు. ఇది ఒక మంచి ఆత్మీయ పాఠం. ప్రియులారా, ఒంటరితనం అది క్రీస్తు యొక్క ప్రత్యక్షత దొరకడానికి కారణమైంది. నేను అప్పుడప్పుడు చెప్తాను, సేవకులమైనటువంటి మనం అప్పుడప్పుడు మనం ప్రభుతో మనం ఒంటరి వాళ్ళం అయిపోతేనే మంచిది. ప్రభు యొక్క ప్రత్యక్షతలను మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ప్రభుతో ఆ లోన్లీనెస్, ఆ ఒంటరితనం, ఆ సాలిట్యూడ్ అనేటువంటి అనుభవం లేకనే మన జనాల్లో మనుషులం అయిపోయాము, శబ్దాల మనుషులం అయ్యాము. అందుకే నేర్చుకోవలసిన దాన్ని ఏమీ నేర్చుకోలేకుండానే ప్రభు ప్రత్యక్షతల గురించిన అవగాహన లేకుండానే అయిపోతున్నామేమో అని అనిపిస్తుంది. సరే ప్రియులారా, ఇప్పుడు యోహాను పద్మాసు దీపానికి ఆయన బహిష్కరించబడి పరవాసిగా ఉండవలసి వచ్చింది. తన గురించి తానేం చెప్పుకున్నాడో, తన ఐడెంటిటీ ఏంటో ఈ 9వ వచనం స్పష్టంగా చెబుతుంది. ఈ విషయాల నుంచి మీరు నేను నేర్చుకోవలసిన ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకోవాలి. మనం ఎంతటి వారమైనా యేసుక్రీస్తునందు ఉన్న దేవుని పిల్లల్లో మనం ఒక సహోదరులము, సోదరీలము అని మనము గుర్తెరగాలి. అది మన ఐడెంటిటీ. నేను ప్రత్యేకమైన వ్యక్తిని, నేను ప్రత్యేకంగానే నేను అందరి మధ్యలో పరిగణించబడాలి అనేటువంటి వ్యర్థ ఆకలి మనకు ఉండకూడదు అని నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే మిగిలిన వారంతా దీంట్లో పాలివారు, నేను కూడా దాంట్లో పాలివాడని అనే గ్రహింపు మనకు కలిగి ఉండడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. అటు తర్వాత ప్రియమైనటువంటి మిత్రులారా, మనం గమనించవలసింది, శ్రమలు, ఇరుకులు మన ఒంటరివారుగా చేస్తున్నప్పుడు ఆ ఒంటరితనములో ప్రభు యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షతలు మనకు దొరుకుతాయి అని ఆకాంక్షించాలే గాని మనకు శ్రమలు, ఇరుకుల మధ్య మనం ప్రియులారా అనగారిపై ఉండిపోవడం అది సమంజసం కాదు అని ఈ ఒక్క వచనం ఇంత గంభీరమైన పాఠాలు నేర్పిస్తా ఉంది. తర్వాత రెండవ సంగతి ఏంటనంటే ప్రభు దినమున దర్శనం. చూడండి, చదువుతాను 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అని రాసి ఉంది. ప్రభు దినం, ఇక్కడ ప్రభు దినం అనే మాటకు యెహోవా దినముగా మీరు ఆలోచించకండి. పాత నిబంధనలో మనకు కనబడిన యెహోవా దినము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రాజ్యమును స్థాపించడానికి ఆయన వచ్చేటువంటి దినమది. కనుక ఇది ప్రభు దినం. ఈ మాట మీరు గమనించాలి. బహుశా కాదు, ఇవ్వండి, అనేక మంది బైబిల్ పండితుల యొక్క వ్యాఖ్యానం, అభిప్రాయం ప్రకారం క్రైస్తవులు ప్రభు దినమును వారు కూడుకొని వచ్చేవారు. అది పునరుత్థాన దినం, అది ఆదివారం కావచ్చును. కనుక ఈ ఆదివారమున ప్రభు దినమున తనకే దర్శనం దొరికింది అని ఆయన రాశాడు. కనుక ప్రభు దినం మనకు కూడా ప్రభు పిల్లలు ఒక చోట కూడి ఉండి ఆయన ఆరాధిస్తుంటే, వారి మధ్యలో ఉంటే మనకు కూడా ఆయన ప్రత్యక్షతలు దొరుకుతాయి అనే విషయం గమనించాలి. అలాగని ఆ దినమే అంటే కాదు, ఎప్పుడు వెళ్ళినా మత్తయి సువార్త 18:20లో ప్రభు చెప్పారు, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆయన ప్రత్యక్షతలు ఆయన పిల్లల సావాసంలో దొరుకుతాయి. మరి విశేషించి ఇక్కడ అపోస్తలుడైన యోహాను ప్రభు దినమున ఒంటరివాడుగా ఉండగా దానికే ప్రత్యక్షత దొరికింది అనేది మనం తెలుసుకోవలసిన విషయం. తర్వాత 11వ వచనం దగ్గరికి వచ్చేసరికి చూడండి, రాసి ఉంది, ఆత్మవశుని ఉండగా పూరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది ఈ పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితేరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లౌదికియా అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇక్కడ ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అపోస్తలుడైన యోహాను ఆత్మవశుడు అవ్వడం, ఇక్కడ ఆత్మవశుడై ఈ ప్రత్యక్షతను చూశాడు. మరి 4వ అధ్యాయం మొదట్లో చూస్తే ఆత్మవశుడై
ఆ తండ్రి అయిన దేవుని ప్రత్యక్షలు చూశాడు. మళ్ళీ 17వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆత్మవశుడై ఒక పర్వతం మీదకి వెళ్ళి కొన్ని ప్రత్యక్షతలు పొందాడు. మళ్ళీ 21వ అధ్యాయం దగ్గరికి వెళ్తే ఆత్మవశుడై ఆ పరలోకమందున్న ఆ యెరూషలేమును గూర్చిన ప్రత్యక్షత పొందుతాడు. ఆత్మవశులై దేవుని దాసులు ప్రియులారా అనుభవంలోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలు వారు పొంది ప్రియులారా తదనంతరం వచ్చే మనుషులకు దానిని ఆశీర్వాదకరంగా అందించేటువంటి అనుభవాలు ఉంటాయి. సరే, ఇక్కడ మనం గమనించవలసిన విషయం, నేను ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి ఒక స్వరం విన్నాను అన్నాడు. ఈ పదాలు కొంచెం మీ బైబిల్లో రౌండప్ చేయండి, బాగుంటుంది. చూపిస్తాను చూడండి. 11వ వచనంలో బోరధ్వని వంటి గొప్ప స్వరం ఏం చేశాడంట, నా వెనుక చెప్పుట వింటిని అన్నాడు. 11వ వచనం ఎండింగ్ లో వింటిని అనే మాట రౌండప్ చేయండి, వింటిని అనే మాట. తర్వాత 12వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని అనే మాట మళ్ళీ రౌండప్ చేయండి. వింటిని, తర్వాత మొదట ఏమో వింటున్నారా, స్వరము వింటిని, విన్న తర్వాత నేను చూడ తిరిగితిని టర్న్ అయినాడు. తర్వాత మనం గమనించవలసిన విషయం, మళ్ళీ 17వ వచనానికి వచ్చేసరికి 17 కాదు 13వ వచనంలో కూడా ఉంటుంది. 17వ వచనంలో నేను ఆయన చూడగానే అనే మాట మళ్ళీ రౌండప్ చేయండి. అటు తర్వాత 17వ వచనంలో మొదటి లైన్ లోనే నేను ఆయన చూడగానే తర్వాత చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిననే మాట రౌండప్ చేయండి. వినుట, తిరుగుట, చూచుట, పడుట, ఇవి ఆత్మ సంబంధమైన అనుభవాలు. ప్రభు తన స్వరమిచ్చి నీతో మాట్లాడడానికి పిలిచినప్పుడు పిలిచిన పిలుపు యొక్క స్వరం వైపు మనం వినడం మనకి చేత కావాలి. ఆ స్వరం వినడం చేత కావాలి. విన్న స్వరం ఎవరి దగ్గర నుంచి వచ్చిందో ఆయన తట్టు తిరగడం మనకు రావాలి. తిరిగిన తర్వాత ఆయన చూడడం మనకు చేత కావాలి. ఆయన చూచిన తర్వాత ఆయన పాదముల యొద్ద పడ్డం రావాలి. అసలు ఈ 4 గంటల అనుభవమే మీకో నాకో గొప్ప సందేశం. విన్నాను, తిరిగాను, చూచాను, పడ్డాను. ప్రియులారా, విన్నాను, తిరిగాను, చూచాను, పడ్డాను. ఈ 4 గింతల అనుభవం ప్రతి క్రైస్తవ సేవకునిగా విశ్వాసికి ఉండాలి. ఈ రోజున ప్రియమైన స్నేహితులారా, ఆయన పిలిస్తే పలికింది లేదు, ఆయన తట్టు మనం తిరిగింది లేదు, ఆయన చూచినటువంటి కన్నులు కూడా లేకుండా పోయినాయి. ఇక ఆయన పాదాల మీద పడి ఆయన ఆరాధించే అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. అందుకని ప్రియులారా, ఒక పాట మనం పాడుకుంటాం, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాము నీ నిన్ను చూడ. ప్రియుడైన యోహాను పద్మాసులో నీ నిండైన నీ స్వరూప దర్శనాన్ని చూచినాడు, అలాంటి అనుభవం నాకును ప్రసాదించు అని ప్రియులారా, దేవుని దాసులంగా దేవుని పిల్లలగా ఆయన వేడుకోట మనకు రావాలి. అలాగా ఆయన చూచిన రోజున ఆయన పాదముల యొద్ద పడి ఆయనను ప్రియులారా హృదయపూర్వకంగా ఆరాధించి పూజించేదానికి అనుభవం ఉంటుంది. ఆయన పాదములు పడాలి అంటే ఆయన చూడాలి, ఆయన చూడాలి అంటే ఆయన తట్టు తిరగాలి, ఆయన తట్టు తిరగాలి అంటే ఆయన స్వరాన్ని వినాలి. ఈరోజు వినడానికి నీ చెవుల మందమైతే, తిరగడానికి నీ మనసు ఇష్టపడకపోతే, చూడడానికి నీ కంటికి పొరల కమ్మేస్తే, ఇక ఆయన పాదాల యొద్ద పడి ఏమి ఆరాధిస్తామో చెప్పండి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన యోహానుకు ఈ 4 అనుభవాలు ఉన్నాయి. ఇది ఒక మంచి పాఠం. మరో విషయం ఏంటనంటే, నేను ఏదైతే చూయిస్తున్నానో, ఏదైతే చెబుతున్నానో ఇవన్నీ వ్రాసి ఆ 7 సంఘాలకి పంపించు అని ఆయన ఆజ్ఞాపించినాడు. ఈ 90 సంవత్సరాల పైబడిన ముసలివాడు దానికి సంసిద్ధుడవ్వడం మరి ఆశ్చర్యం. ఆ చలిలో, ఆ ఆహారం లేని పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో వ్రాయడానికి ఆ దైవజనుడు పూనుకొని మీకు నాకు ఈ రోజున ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మిగిలాడు అనేది మనం తెలుసుకుంటే చాలు. ఇది 11వ వచనం. తర్వాత 12వ వచనంలో 7 బంగారు దీపస్తంభాల వివరణ కనబడుతుంది. ఇదిగో ఇది వినగా నేను మాట్లాడు స్వరం ఏమిటో అని చూడ తిరిగాను,
అది 12వ వచనమే. 13వ వచనంలో తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభాలు, ఆ దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుని పోలి ఒకరిని చూచాను అన్నాడు. ఈ 7 సువర్ణ దీపస్తంభాలు ఏంటో మనమేం పెద్ద ఇంటర్ప్రిట్ చేసేనక్కర్లేదు. దీని యొక్క ఎక్స్ప్లనేషన్ ఇక్కడే ఉంది. 20వ వచనం చూడండి, అడుగునేం రాసిందో వినండి. ఆ 7 సువర్ణ దీపస్తంభములు సంగతి వ్రాయు. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు అన్నాడు. ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు అన్నాడు. ప్రియులారా, ఇవి సువర్ణ దీపస్తంభాలు, బంగారు దీపస్తంభాలు. వేరొక లోహం తుప్పు పట్టుద్ది, కానీ బంగారుగా తుప్పు పట్టదు. అందుకని సంఘం చాలా విలువైనదిగా దేవుడు ఎంచి దాన్ని పోల్చినప్పుడు సువర్ణ దీపస్తంభాలుగానే పోల్చినాడు. సరే ప్రియులారా, సంఘం ఆరంభించబడి ఒక 63 సంవత్సరాలు పైబడింది కదా. అప్పటికే కొన్ని వందల సంఘాలు ఉన్నాయి. కానీ 7 సంఘాలకే ఈ పత్రికలు ఎందుకు అనంటే, బహుశా ఎఫెసులో ఉండి యోహాను పరిచర్య చేసిన ఆ రోజుల్లో ఎఫెసు నుంచి సమీపంగా ఉండిన ఏ ఏ సంఘాలకైతే తాను వెళుతూ వస్తూ తన పరిచర్య అందించాడో ఆ 7 సంఘాలకే నీ కన్సర్న్, నీ ప్రేమ, నీ పట్టింపు, నీ శ్రద్ధ ఉన్న ఆ సంఘాలకే మొదట రాయు, తర్వాత సార్వత్రికానికి పోతుంది అన్నట్టుగా దేవుడు ఆ 7 సంఘాలకు పత్రిక రాశాడు అనేది ఆలోచించండి. అంతేగాని ఎన్నో సంఘాలు ఉంటాయి కదండి, అవన్నీ వదిలేసి వీళ్ళకేనా అంటే నిజమే. కానీ ఆ 7 సంఘాలకే రాశాడు. తదనంతరం అది అందరికీ ప్రియులారా ధన్యకరమైన పుస్తకంగా ఈ సంగతులు వ్రాయబడి మనకు అనుగ్రహించబడ్డాయని మీరు మర్చిపోకండి. అటు తర్వాత గమనించవలసిన విషయం, ఆ దీప స్తంభముల మధ్య యేసుక్రీస్తు ప్రత్యక్షత. ఇది ప్రాముఖ్యమైన విషయం. శుభవచనాల్లో మనుష్య కుమారుడైన ఆ దేవుని గురించిన డిస్క్రిప్షన్ ఎలాగైతే ఉందో, ఇప్పుడు యోహాను ఈ దర్శనాన్ని చూస్తున్నప్పుడు దీప స్తంభాల మధ్య ఉన్న యేసుక్రీస్తు ప్రత్యక్షతను తాను అలానే చూస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సోదరి స్నేహితులారా, ఇది చాలా గొప్ప సంగతులు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ 13 నుంచి 16 వచనాల్లో ఉన్న ఈ 7 దీపస్తంభాల మధ్యలో ఉన్న యేసుక్రీస్తు, ఆయన మహిమలో ఉన్న యేసుక్రీస్తు. కాబట్టి ప్రియుల, ఆయన గూర్చిన వివరణ చాలా ఎక్కువగానే వ్రాయబడింది. ఒక్కొక్కటి ఒక్కొక్క ఐడియా అన్నమాట. అవన్నీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీప స్తంభాల మధ్య యేసుక్రీస్తు. మొట్టమొదట 13వ వచనంలో ఏముందంటే, చూడు, దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన మనుష్య కుమారుడు. నేను ఇందాకే వేల్పూరు తమ్ముడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పినప్పుడు చెప్పాను, ఆయన శరీరముతో ఈ లోకానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడే. తర్వాత ఆయన భూమి మీద బ్రతికిన 33 సంవత్సరాలు ఆయన మనుష్య కుమారుడే. సిలువలో ఆయన మరణించినప్పుడు మనుష్య కుమారుడుగానే మరణించాడు. ఆయన తిరిగి లేచినప్పుడు మనుష్య కుమారుడుగానే తిరిగి లేచాడు. పరలోకాన్ని ఆరోహణమైనప్పుడు మనుష్య కుమారుడుగానే ఆరోహణమయ్యాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం ఉన్నప్పుడు శరీరముతోనే మనుష్య కుమారుడుగానే ఉన్నాడు. ఒక రోజున వచ్చినప్పుడు అదే దేహముతో మనుష్య కుమారుడుగానే వస్తాడు. కనుక యేసు ప్రభు చేసిన ఒక మహత్తరమైనటువంటి త్యాగం సిలువలో మరణించడం ఒక్కటే కాదు ప్రియులారా, యుగ యుగాలు మానవ దేహాన్ని ఆయన కలిగి ఉండి మరలా తండ్రితో మమేకం కాలేక ప్రత్యేకంగా ఆయన ఉండేటువంటి పొజిషన్ ఆయన ఎంచుకున్నాడు, ఇష్టపడ్డాడు. ఇష్టపూర్వకంగానే శరీరం తీసుకుని వచ్చాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మీరు 5-6 వచనాలు చదివితే ఉంటుంది, తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నీవు నాకు శరీరమును అమర్చినావు అన్నాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు 7 దీప స్తంభముల మధ్య కనబడుతున్న ఈయనెవరు అంటే రిజరెక్టెడ్ వన్, పునరుత్థానుడైన క్రీస్తు, మనుష్య కుమారుడు. మనుష్య కుమారుని పోలిన వాడు అంటే పునరుత్థానుడైన క్రీస్తు. 3.5 సంవత్సరాలు ప్రభువైన యేసు క్రీస్తుని ఎరిగిన అపోస్తలుడైన యోహాను ఈ 7 దీపస్తంభాల మధ్యలో అదే పునరుత్థానుడైన క్రీస్తును చూస్తున్నాడు. సరే, పునరుత్థానుడైన క్రీస్తు అని మనకు అర్థమైంది. కానీ దీపస్తంభముల మధ్య అనే మాట అది సెంట్రాలిటీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క కేంద్ర స్థానం. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు ఎప్పుడు ఆయన సృష్టికి కేంద్ర బిందువే, ఆయన సంఘానికి కేంద్ర బిందువే,
చివరిగా పరలోకం కూడా కేంద్ర బిందువే. చెప్తాను వరుసగా చూడండి. ఆయన 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు శాస్త్రుల పండితుల మధ్యలో కూర్చున్నాడు అని లూకా సువార్తికుడు ఆయన 2వ అధ్యాయంలో పండితుల మధ్య శాస్త్రుల మధ్యలో కూర్చున్నాడు అని రాశాడు. తర్వాత అదే లూకా సువార్త 15 అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి పాపులు సుంకరుల మధ్యలో ఉన్నాడు అని కూడా రాశాడు. తర్వాత ప్రియులారా, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడినాడు అని రాశాడు. అలా వేలాడుతున్నప్పుడు 2 దొంగల మధ్యలోనే ఉన్నాడు అని రాశాడు. ఇప్పుడు యోహాను చూసిన దర్శనములో 7 సువర్ణ దీప స్తంభాల మధ్య 7 సంఘాల మధ్యలో ఉన్నాడు అని రాశాడు. ప్రియులారా, మీరు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం కానీ చదివితే పరలోకములో అన్నిటికీ మధ్యలో ఉన్నట్టుగా మనకు కనబడతాడు. అంతెందుకండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నాడు ఆయన. ఆయన తిరిగి లేచిన వాడు, ఆయన చనిపోయి లేడు, ఆయన పునరుత్థానుడు, ఆయన జీవించే ఉన్నాడు అనే విషయం దేవుని పిల్లలంగా క్రియాశీలకంగా ఎరగాలి. ఏదో థియరిటికల్గా ఎవడు వింటున్నారా ప్రియులారా, మనం ఏదో పేపర్లో రాసుకుని వదిలిపెట్టడం కాదు. మన దైనందిన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనలో నా ప్రభు తిరిగి లేచాడు, ఆయన జీవించే ఉన్నాడు అనే గ్రహింపుతో మనం బ్రతకడం అవసరం. 1. నెంబర్ 2, రెండవ సంగతి ఏంటంటే వస్త్రమును, అలాగనే దట్టి, ఇక్కడ బట్టి అని పడింది, దట్టి కట్టుకొని ఉన్నాడు. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. అంటే ఈ వస్త్రధారణ ఎవరిదై ఉంటుంది అంటే, అయితే రాజుది లేకపోతే యాజకుడిది. అందుకే ఆయన ఎవరు అంటే రాజు యాజకుడు ఇద్దరు పాలించేటువంటి పనికి నియమించబడ్డారు. యాజకుడు మతపరమైన పాలనిస్తాడు, రాజు రాజకీయపరమైన పాలనిస్తాడు. ఈ 2 పనులు చేసేటువంటి వాళ్లకు పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ఉంటుంది, రొమ్మునకు దట్టి కట్టుకుని ఉంటారు. కానీ ఇప్పుడు యేసు ప్రభువు అట్లా కనబడుతూ ఉంటే ఆయన ఎవరు అంటే రైనింగ్ క్రైస్ట్, అంటే పాలించే క్రీస్తు ఆయన. పాలించే క్రీస్తు ఆయన. ఆ దర్శనములో పాలించే ప్రభుని చూస్తున్నాడు. ప్రియులారా వినండి, ఆయన పునరుత్థానుడు మంచిది, మరి ఆయన పాలించువాడైనా అన్నది ప్రశ్న. మా ప్రభు తిరిగి లేచాడు, జీవించి ఉన్నాడు అంటాం, మంచిదే. మరి ఆయన నిజంగా మన జీవితాలను పాలిస్తున్నాడా? మన దైనందిన జీవితంలో ప్రతి దాంట్లో కూడా ఆయన రూలింగ్ అనేది జరుగుతుందా అనేది ఒక గంభీరమైన ప్రశ్న. ఇది 2. నెంబర్ 3, మూడవది ఏంటనంటే తెల్లని వెంట్రుకలు కలిగిన వాడట. 14వ వచనం, ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై ఉండెను. తెల్లని ఉనిని పోలి దివమంతా ధవలముగా ఉండెను. తెల్లని వెంట్రుకలు వృద్ధాప్యానికి సాదృశ్యం. వృద్ధాప్యానికి సాదృశ్యం అంటే యేసు ప్రభు ఏదో నిన్న మొన్నటి వాడు కాదు ప్రియులారా, ఆయన నిత్యుడు ఎప్పటి నుంచో ఉండేవాడు అనేది ఒక అర్థం. అయితే ప్రియుల ఇక్కడ తెలుపు అది నీతికి సాదృశ్యం. అంచే తెల్లని ధవలమంతా తెల్లని వెంట్రుకలు కలిగిన వాడు అన్నప్పుడు ఆయన నీతి గల క్రీస్తు, అంటే ఆయన నలుపు లేదు పాపం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. పేతురు చెప్పాడు, 1 పేతురు 2వ అధ్యాయం ప్రియులారా ఆ 22వ వచనంలో ఆయన పాపం చెయ్యలేదు అని రాశాడు. ఆయన పాపం చెయ్యలేదు అని రాశాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో యోహాను రాస్తంటాడు 3:5లో ఆయనలో పాపమే లేదు అని రాస్తాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో పౌలు భక్తుడైతే అతను పాపమే ఎరగనివాడు అని రాస్తాడు. మిట్టుకు ఆయన పాపము లేని పవిత్రుడు, ఆయన నీతి గల క్రీస్తు, అటువంటి ఆయన ప్రత్యక్షత కనబడింది. ఇది 3వ సంగతి. 4వ సంగతి ఏంటనంటే చూడండి, మళ్ళీ 14వ వచనంలో ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, అంటే అన్నిటినీ బయలుపరచగలిగిన వాడు అనేది ఇక్కడ విషయం. రివీలింగ్ వన్, అన్ని బయలుపరచగలడు.
ప్రియులారా హెబ్రీ పత్రిక 4:13 ఉంటుంది. ఆయన దృష్టికి మరుగైనదేదీ లేదు అని భక్తుడు రాస్తాడు. పాపమును చూడలేని నిష్కలంకమైన నేత్రాలు కలిగిన వాడు ప్రియులారా మన ప్రతి పరిస్థితిని ఆకాశము నుంచి ఆయన తొంగి చూడగలిగిన వాడు అనేది మనకు అర్థం కావాలి. అనేది మనకు అర్థం కావాలి. ఆయన కనబడంది ఏది లేదు. ఆయన సమస్తమును చూడగలిగిన వాడు. ఈ గ్రహింపుతో బ్రతకడం చాలా ప్రాముఖ్యం. చాలా మంది దేవుని పిల్లలకి గ్రహింపు ఉండదు. కొన్ని సమయాల్లో దేవుడు చూస్తున్నాడు అనుకుంటారు. కొన్ని సమయాల్లో దేవుడు చూడడు అన్నట్టుగానే ఉంటారు. ప్రియులారా, మన ఆలోచనలు, మన ఆశలు, మన యొక్క అడుగుజాడలు, మన ఆచరణ అన్నీ చూడగలిగిన వాడు. అటువంటి ప్రభు ప్రత్యక్షత అది. అటు తర్వాత ప్రియమిత్రులారా, మరో ప్రత్యక్షత ఆయన కలిగింది. అదేంటి అంటే ఆయన పాదములు అపరంజిని పోలిన పాదములట. చూడండి, ఇలా రాసి ఉంది 15వ వచనంలో, ఆయన పాదములు కొలిములో పుటం వేయబడి మెరేచున్న అపరంజితో సమానమై ఉండెను అని ఉంది. అపరంజిని పోలిన లోహం కంచు, బ్రాస్. ఆయన పాదములు అలా కనబడుతున్నాయి. కాబట్టి ప్రియుల బ్రాస్ అది ఎప్పుడు బైబిల్లో తీర్పుకే సాదృశ్యం. కనుక ఆయన తీర్పు తీర్చువాడు అన్నమాట. అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడంటే ఆయన తీర్పు తీర్చువాడు. వినండి ప్రియులారా, ఇక్కడ కంచు కొంచెం కఠినత్వానికి కూడా సాదృశ్యం. అందుకని రిలంట్లెస్ క్రైస్ట్ అన్నాను. అంటే తీర్పు తీర్చినప్పుడు ఆయన చాలా కఠినుడుగా ఉంటాడు. ఆయన చాలా కఠినుడుగా ఉంటాడు. ఆయన ఇప్పుడు దయచూపడు అనేది మీరు గమనించాలి. ఇది 5వ సంగతి. ఇంకా జ్ఞాపకం చేస్తాను, ఇంకా ఉన్నాయి. 6వ సంగతి ఏంటి అని అంటే ఆయన కంఠస్వరం విస్తారమైన జల ప్రవాహాల ధ్వని వలె ఉండెను. విస్తార జల ప్రవాహాల ధ్వని వలెని ఉందంట ఆయన కంఠస్వరం. అంటే ఆయన చాలా గంభీరుడు అన్నమాట. ఆయన గంభీరుడు. రీగల్ క్రైస్తు అన్నారు. గంభీరుడైన క్రీస్తు, భీకరుడైన క్రీస్తు. అందుకని ఒక పాట పాడతారు, భీకరుండో మా యెహోవా పీట మీదట చేరరే అనే పాట ఉంటుంది. మీకు విషయం చెప్పనా ప్రియులారా, హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు తన పరిశుద్ధాలయం అందున్నాడు, లోకమంతే ఆయన సన్నదిని మౌనముగా ఉండవలెను అని రాసి ఉంది. ఆయన చాలా గంభీరుడు, భీకరుడు. ఆయన మాట్లాడుతుంటే ఎదురుగా మాట్లాడడానికి ఎవరో ప్రయత్నం చేయకూడదు, మౌనంగా ఉండాలి. ఆయన గంభీరుడు. ఇది ఒక మంచి ఆలోచన. అటు తర్వాత ప్రియులారా, ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్నవాడు. అంటే ఆ 7 నక్షత్రాల యొక్క వివరణ 20వ వచనంలో చూసాము. ఆ 7 నక్షత్రాలు ఏంటి అంటే వినండి ప్రియులారా, ఆ సంఘమునకు 7 దూతలు. వారందరినీ తన చేతిలో పట్టుకున్న వారు సంఘ పెద్దలు, వారి సంఘ నాయకులు. వారిని తన చేతిలో ఉంచుకొని ఆయన రెగ్యులేట్ చేసేవాడు. క్రమపరిచే క్రీస్తు ఆయన. ఆయన రెగ్యులేట్ చేసేవాడు ఆయన. కనుక సంఘ పెద్దలు, సంఘ నాయకులు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెగ్యులేషన్ లో ఉండి వారి పరిచర్య చేయటం అది ఆశీర్వాదకరం. అటు తర్వాత ప్రియులారా, ఆయన నోట నుంచి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమోట బయలు వెడల్చుందట. అదే 16వ వచనంలో ఉంది. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడైన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుంటేను. అంటే ఆ ఖడ్గముతో ఆయన పగ సాధిస్తాడు. రివెంజింగ్ క్రైస్ట్ అన్నాను, పగ సాధిస్తాడు. ఏ దుష్టుడైతే ప్రియులారా ఆదామవ్వల మోసం చేసి ప్రియులారా ఈ దేవుని సృష్టిని తన చేతిలో తీసుకుని లోకమంతా తనలో ఉంచుకున్నాడో వాడితో ఒక రోజున పోరాడి, వాడి అనుచరులతో పోరాడి ఆదాము పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలాన్ని తిరిగి సంపాదించుకుని పగ సాధించుకునేటువంటి క్రీస్తు. ఇది 8వ సంగతి. 9వ సంగతి ఏంటంటే ఆయన ముఖమంట మహా తేజస్సుతో
ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అని రాసి ఉంది. ప్రకాశించుచున్న సూర్యుని అంటే ఒక రెస్ప్లెండెంట్ క్రైస్ట్, అంటే దేదీప్యమానంగా ప్రకాశించుచున్న క్రీస్తు అన్నమాట. ప్రియులారా, ఎంత గంభీరమైన విషయాలు ఇవన్నీ. ఈ 9 విషయాలు మనం చూస్తున్నప్పుడు ఎంత గొప్పవాడు ఈ ప్రభు. మీకు కొంచెం జ్ఞాపకం ఉండడం కొరకు ఇంగ్లీషులో అన్ని రిథమిక్ గా మీతో చెప్పడం జరిగింది. ఈ విషయాలను మీరు ఇంకా ధ్యానం చేస్తే చాలా సంగతులు మీరు ఒక్కొక్క దాని గురించి ధ్యానం చేసుకోగలిగితే మన ప్రభువుని కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. సో ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన పని లేదు కనుక ప్రియమైన స్నేహితులారా, 16 వచ్చిన వరకు అయిపోయింది. రెండవ సంగతి ఏంటంటే 17, 18 వచనాలు యేసు యోహానును తాకి మాట్లాడడం. ఎప్పుడైతే ఇది చూడగానే, అసలు ఇలాంటి దృశ్యం చూడగానే యోహానికి బీపీ బాగా పెరిగిపోయి ప్రియులారా సొమ్మసిల్లిపోయిన వాడలాగా మూర్ఛల్లిపోయి అసలు పడిపోయిన పరిస్థితి వస్తుంది. అదే వచ్చింది ఆయనకి. ప్రియులారా ఏమయ్యాడు? 17 వచనాల్లో నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాకు భయపడకము అన్నాడు. అది 17 వచనం. ఈ 17 వచనంలో యోహాను పొందేది 2 అనుభవాలు. ఒకటి హంబుల్నెస్. ప్రియులారా వినండి, ఆయన పాదముల యొద్ద పడ్డాడు. అది హంబుల్నెస్. ప్రభు ప్రత్యక్షతలు మనం దొరుకుతున్న కొలది మన స్థానం ఏమై ఉండాలంటే ప్రభు పాదాలు అయి ఉండాలి అనేది మనం నేర్చుకోవలసిన కీలకమైన ఒక విషయం. రెండవ సంగతి, ప్రభు భయపడవద్దు అన్నాడనంటే ఈ భయం దేనికి భయం? యోహానుకు నరకములో పడిపోతానని భయం ఉండదు కదా. ఆల్రెడీ అతను రక్షించబడి ప్రభు పరిచర్యలో ఉన్నవాడు, గొప్ప నిశ్చయత కలిగిన వాడు. నేను నరకంలో పడిపోతానని భయం ఉండదు. మరి ఏం భయం అంటే, ఈ భయానికి గల కారణం ఏంటో, ఇది పరిశుద్ధ భయం. దేవుని ప్రేమించి దేవుని ఎడల గౌరవం కలిగి ఉండి ఆ గొప్ప ప్రత్యక్షతను చూడగానే అతని లోపలికి వచ్చింది హోలీ ఫియర్, పరిశుద్ధమైన భయం. క్రీస్తునందు సహోదరుడా, సేవకుడా, సహోదరి, దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యములో నుంచి దేవుని ప్రత్యక్షతలు పొందినప్పుడు ఈ 2 అనుభవాలు వచ్చేయాలి. హంబుల్నెస్, హోలీ ఫియర్. ఈ రోజున ప్రభు ప్రత్యక్షతలు పొందినామని ఉప్పొంగడం అది ఆత్మ సంబంధమైన లక్షణం కాదు. ప్రియులారా వినండి, దీన మనసులోకి రావడమే ఆత్మ సంబంధమైన లక్షణం. పరిశుద్ధ భయం కలిగి ఉండడమే ఆత్మ సంబంధమైన లక్షణం. ఇంతకంటే ఎక్కువ వివరించక్కర్లేదు. ఇది 17 వచనం. 18 వచనంలో యేసు ప్రభువారు ఎవరో మనకు కనబడుతుంది. ప్రియులారా, ఆయన ముట్టడంలో చూడండి ప్రియులారా, 17 వచనంలో తన కుడి చేతిని నా మీద ఉంచినాడు. ఇది ప్రభు యోహాను మీద చూపించిన ఆయన సింపతి. కుడి చేతిని తన మీద ఉంచాడు. ప్రభు చేతులు చాపి ఏదైనా చేశాడు అంటే తన కనికరాన్ని, తన జాలిని వ్యక్తపరుస్తున్నాడు అన్నమాట. యేసు, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలమని కుష్ఠరోగి అడిగితే చేతులు చాపి వాడిని ముట్టాడు. అది ఆయన సింపతి, అది ఆయన యొక్క కంపేషన్. దావీదు కుమారుడా, నన్ను కనికరించు అని గుడ్డి భిక్షకుడు అడిగితే ఆగిపోయి వాడు కన్నులు కూడా ముట్టాడు. అది ప్రభు యొక్క సింపతి, అది ఒక కంపేషన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ప్రభు తన కుడి చేత తన పిల్లలను ఆయన తట్టేవాడే, తాకేవాడే. ప్రియమైన దాని వలన గొప్ప కంఫర్ట్, ఆదరణ అనేది దేవుని పిల్లలకు వస్తుంది. దేవుని తాకుడు, దేవుని యొక్క స్పర్శ అది ఎప్పుడూ మన జీవితానికి భలే ఆదరణ కలిగిస్తుంది అనే విషయాన్ని గుర్తెరగాలి. 18వ వచనంలో ప్రభు తన యొక్క గుర్తింపుని వెల్లడి చేస్తున్నాడు. చూడండి, చదువుతాను. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో సుయుములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. యోహాను, నీవు చూస్తున్నటువంటి శ్రమలు, కష్టాలు ఇవన్నీ నాకు తెలియనివి కావు. నాకు తెలియకుండా నీకేమీ సంభవించలేదు. నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నేను ఇంకా సజీవుడై ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, నేను సజీవుడు ఉన్నాను తన యొక్క గుర్తింపుని వెల్లడి చేసి అది ఎంతో గొప్ప ఆదరణ. నాకు సంభవిస్తున్న ఈ పరిస్థితులన్నీ నా ప్రభువుకు తెలియకుండా నాకేమీ సంభవించలేదు అన్న ఆలోచన ఎంతో గొప్ప ఆదరణ కలిగించే అనుభవం అన్నమాట.
అటు తర్వాత అదే 18 వచనంలో ప్రభు తన అధికారాన్ని వ్యక్తం చేస్తున్నాడు. చూడండి, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి, నా స్వాధీనములో ఉన్నాయి. కనుక నీవేమో మరణమైపోతావని భయపడాల్సిన పని లేదు. ఎవరైనా మరణించినా, ఎవరైనా పాతాళంలో పడవలసి వచ్చినా ఆ తాళపు చెవులని నా దగ్గర ఉన్నాయి, నేను అధికారము గలవాడను అని తన యొక్క అధికారాన్ని ప్రభు ధృవీకరించినారు. ఇక్కడ రెండు విషయాలండి. యోహాను ఆదరించబడ్డాడు. ప్రియులారా, యేసు ప్రభువారు తనేంటో తాను వెల్లడి చేసుకున్నాడు అంతే. ప్రత్యక్షత చూడగానే ప్రియులారా సొమ్మసిల్లిపోయినట్టు, మూర్చపోయినట్టుగా పరిశుద్ధ భయముతో దీన మనసుతో ఆయన పాదముల యొద్ద పడినటువంటి యోహానుకు ప్రభు చేసిన పరిచర్య, ఈ మూడు ఆయన చేసిన పరిచర్యలే. కనికరముతో పరిచర్య, గుర్తింపుని చెప్పే పరిచర్య, అధికారాన్ని చెప్పే పరిచర్య. ఇది క్రైస్త మినిస్ట్రీ. ఇది యేసు చేసిన పరిచర్య. ఆ రోజున యోహానికి పరిచర్య ఉంది. ఆయన పాదముల యొద్ద పడడం చేతనైతే, పరిశుద్ధమైన భయముతో బ్రతకడం చేతనైతే మనకు ఈ పరిచర్య ఉంటుందని మీరు దయించి గమనించాలి. ఎందుకంటే ఎక్కువ చెప్పనక్కర్లేదు, చాలు. తర్వాత ప్రియులారా, నాలుగో సంగతి ఏంటి అని అంటే, క్షమించాలి, మూడో సంగతి ఏంటి అని అంటే డివైన్, ఏమండి, డివైన్ బుక్ డివిజన్, దైవిక గ్రంథ విభజన. బైబిల్లో 65 పుస్తకాలకు లేనిది ఈ పుస్తకములోనే ఉన్నది ఏంటంటే దేవుడే పుస్తకానికి విభజన ఇచ్చాడు. అది 19-20 వచనాల్లో ఉంటుంది. యోహాను, నీవు చూచిన వాటిని, విన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతులను నువ్వు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మం, 7 సువర్ణ దీపస్తంభాలు గురించి వ్రాయము. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. ఇది ముందే చెప్పేశాను. కనుక ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ఏంటి? ఇదే సంక్షిప్త వివరణ. నువ్వు చూచిన వాటిని వ్రాయి అన్నాడు. అది మొదటి అధ్యాయం. తర్వాత ఉన్న వాటిని గురించి రాయి అన్నాడు. అవి సంఘాలు. 2-3 అధ్యాయాల్లో అది చదువుతాం ముందున్న కాలంలో. వీటి వెంట కలగబో వాటిని, అవి ఎస్కటలాజికల్ థింగ్స్, అనగా సంభవించబో సంగతులు, భవిష్యత్ సంగతులు. అది 4 అధ్యాయం నుంచి 22 అధ్యాయం వరకు అధ్యయనం చేస్తాము. ఇది దేవుడే ఈ పుస్తకానికి ఇచ్చిన విభజన అనేది గమనించండి. మనమేదో దీని యొక్క విభజన కొరకు తంటాల పడాల్సిన పని మనకు లేదు. దీనితో మొదటి అధ్యాయాన్ని మనం ముగించుకుంటున్నాము. చివరిగా ప్రియులారా, మీరు నేను ఒక తీర్మానంలోకి రావడానికి కొన్ని ప్రశ్నలు మీ ముందు వేస్తాను. దీనికి మీరు మీ డివైస్ల మీద కూర్చుని దేవునితో మీ జవాబు మీరు చెప్పుకోండి. మొట్టమొదట, క్రీస్తులో నీ యొక్క స్థానం గురించి ఏమని అనుకుంటున్నావు? క్రీస్తులో నీ యొక్క స్థానం ఏమని అనుకుంటున్నావు? అపోస్తలుడైన యోహానే నేను మీ సహోదరుడని అన్నాడు. అపోస్తలుడైన యోహానే శ్రమలోను, అలాగే రాజ్యములోను, సహనములోను మీతో పాలివాడని అనుకున్నాడు. అపోస్తలుడు అయి ఉండి ఏమండి సాధారణ విశ్వాసులతో నేను ఈక్వల్ అని చెప్పుకుంటున్నాడు. నువ్వెక్కడో గుర్తించబడాలని, గమనించబడాలని, నేను స్పెషల్ అని అనుకునే తత్వం నీ దగ్గర ఉందనంటే ప్రియుడా, నువ్వు ఇంకా చావలేదన్నమాట. నువ్వు ఇంకా చావలేదు. కొంతమందికి ఐడెంటిటీ క్రైసిస్, పర్సనాలిటీ క్రైసిస్, వాళ్ళకి మొత్తానికి రికగ్నైజ్ చేయబడిపోతే తట్టుకోలేరు వారు. అందుచేత ముందుకు రావాలని ఆశిస్తారు, ఏదో చెప్పాలని ఆశిస్తారు, ఏదో చేసేయాలని ఆశిస్తారు. మొత్తానికి ప్రజల ముందు మేము గుర్తింపు పొందాలి అని తపన పడతారు. అంటే ఇక వాళ్ళు చావలేదు. మరి నీ సంగతి ఏంటో, నా సంగతి ఏంటో ఈ ఉదయకాలం ఆలోచించుకోవాలి. మొదటి మాట. రెండవ మాట, యేసును గూర్చి మరి వాక్యాన్ని గూర్చి నువ్వు ఏమై ఉన్నావు? యేసును గూర్చి జ్ఞానం గడించిన జ్ఞానవంతుడువా? వాక్యమును గూర్చి బోల్డంతా నేర్చేసుకున్న వేదాంత పండితుడివా? ఈ రెండు పనికిరావు. యేసును గూర్చి, వాక్యమును గూర్చి మన జ్ఞానం, మన వేదాంతం అది ఎవరికే పనికిరాదు. అది దేవుడు మెచ్చేది అంతకంటే కాదు. దేవుడు వెర్రివారిని పిలుచుకొని, దేవుడు ప్రియమైన స్నేహితులారా ఆయన నీచులను పిలుచుకొని, బలహీనులను పిలుచుకొని తన గూర్చి, తన వాక్యమును గూర్చి నేర్పించి వారిని తన కొరకు సాక్షులుగా చేసుకుంటే ఈ రోజున జ్ఞానం గడించి, పెద్ద వేదాంతం గడించి, నోట్స్ల్లో రాసుకుని పెట్టేసుకొని మేము చాలా గొప్పవాళ్ళం అనుకుని నువ్వు సాక్షివి కానప్పుడు అవన్నీ నీకు అనవసరమే, నాకు అనవసరమే. నువ్వు సాక్షివి కానప్పుడు నీ వేదాంతం, నీ పాండిత్యం ఎక్కడ పెట్టడానికి అవన్నీ?
కనుక అసలు నేను యేసును గూర్చిన సాక్షిని, వాక్యమును గూర్చిన సాక్షిగా బతకవలసిన వాడు, నేనే విట్నెస్, నేనే టెస్టిమోనీ అన్నట్టుగా బ్రతకవలసిన ఆవశ్యకత ఉందని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించుదాం. అటు తర్వాత ప్రభు యొక్క పిలుపుకు నీ యొక్క స్పందనలు ఎలా ఉంటాయి? యోహానైతే ప్రభు పిలవగానే పిలుపు విన్నాడు. విన్న తర్వాత తిరిగాడు. తిరిగిన తర్వాత చూచాడు. చూచిన తర్వాత ఆయన పాదముల యొద్ద ఇవి ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రియులారా ఏమంటే రెస్పాన్సెస్. ఇలాంటి స్పందన నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఆధ్యాత్మిక ఎంత జైంట్ అయినా, ఎన్ని విషయాలు తెలిసిన వాడవైనా, నీవు ఒక నిష్ప్రయోజనమైన వ్యక్తివి. నీరు లేని మేఘంలాగా, నీళ్లు లేని నూతుల్లాగా. ప్రియులారా వింటున్నారా? వేలతో పిగలించబడి ఫలము లేని చెట్లలాగా మనం మిగిలిపోతాము అనే విషయాన్ని మీరు దయించి తెలుసుకోవాలి. 4వ సంగతి ఏంటనంటే, ఎక్కడ ఉన్న ప్రభువును నువ్వు చూస్తున్నావు? ప్రియులారా వినండి, ఇక ఒక నెల తర్వాత ఇక నెల వస్తుంది, డిసెంబర్ రాగానే ఆ తొట్టులో ఉన్న యేసు ప్రభువును చూచి ఏమండి ఏదో పాడతాము, ఆరాధించేస్తాము, అయిపోయింది. కొంతమంది శిలువ మీద ఉన్న యేసు ప్రభువును చూస్తాము. గుడ్ ఫ్రైడే రోజుల్లో సమాధి దగ్గర సమాధి గెలిచి లేచిన యేసుని చూస్తాము. కానీ ఈ రోజుల్లో మనం ఎక్కడున్న ప్రభువుని చూడాలనంటే, మహిమలో ఉన్న ప్రభువుని చూడడం మనకు రావాలి. ఆయన మహిమలో ఉన్న ప్రభు తండ్రి కుడిపార్శ్వమున ఇప్పుడు ఉండి సంఘమునకు శిరస్సుగా, సంఘమునకు ఉత్తరవాదిగా, సంఘమునకు ప్రధాన యాజకుడుగా, సంఘమునకు విజ్ఞాపనకర్తగా ఆయన అక్కడ ఉండి ఆయన పరిచర్యలు చేస్తున్నాడు. ఆ ప్రభువును అర్థం చేసుకుని ఆ ప్రభు పరిచర్యలు పొందడం ఈనాటికి క్రైస్తవ సంఘానికి రాలేదేమో అనిపిస్తుంది. శిరస్సు సేవలు ఏమందుకుంటున్నాం? ఉత్తరవాదిని బట్టి ఏమి ధైర్యం తెచ్చుకున్నాం? ప్రధాన యాజకుని బట్టి మనకు కలిగినటువంటి నిబ్బరం ఏంటి? ప్రియులారా వినండి, విజ్ఞాపనకర్త నీకున్నాడనే భరోసా ఏంటి? ఇలాంటి ఆత్మ సంబంధమైన అనుభవాలు లోపించి మిట్టగా మనం ప్రియులారా ఇంకా ఆ తొట్టులో పడుకున్న యేసు ప్రభుని, ఆ శిలువ మీద నిస్సహాయుడుగా చనిపోయిన యేసు ప్రభుని, ఆ సమాధి దగ్గర కేవలం తిరిగి లేచిన యేసు ప్రభుని మాత్రమే, ఆ ప్రత్యక్షతలు మాత్రమే కలిగి ఉండి అసలు విషయం మర్చిపోయి బతుకుతున్న క్రైస్తవ సంఘం కొంచెం కళ్ళు తెరవాల్సి ఉంది అనిపిస్తుంది. 5వ సంగతి ఏంటంటే, ప్రభు యొక్క ఆదరణ ఎలా అనుభవిస్తున్నావు? ఆయన పాదాల దగ్గర పడ్డ వస్తే పరిశుద్ధమైన భయం ఉంటే, ఆయన తాకుడు, ఆయన మాట, ఆయన అధికారం ద్వారా గొప్ప ఆదరణ మనకు సంప్రాప్తమైతే ఆదరణ అనుభవిస్తూ సేవ చేస్తాము. ప్రియులారా, మనల్ని మనుషులు ఆదరిస్తే ఆదరణ నిలవదు, కానీ ప్రభు ఆదరిస్తే అది నిత్యమైన ఆదరణ. ప్రభువా నువ్వు నన్ను తాకాలి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడాలి, ప్రభువా నీ యొక్క అధికారాన్ని నేను గ్రహించాలి అని ప్రియులారా ప్రార్థన చేసుకుని ఆయన వద్ద నుంచి ఆదరణ పొందడం ఇది మనకెంతైనా ఆశీర్వాదకరం. కనుక ప్రియులు, దీంతో మొదటి అధ్యాయంలో 3వ భాగాన్ని మనం ముగించేసుకున్నాం. నేను నేరుగా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, చివరిలో మనం ఆలోచించిన విషయాలను మన మనసులో పెట్టుకొని మనం ఆలోచిద్దాం. యోహాను యొక్క జీవిత అనుభవం నుంచి పాఠాలు ఉన్నాయి. యోహాను చూసినటువంటి ప్రత్యక్షతలో నుంచి కూడా మనకు పాఠాలు ఉన్నాయి. మిట్టుకు ఇదేదో మన యొక్క వాక్య పరిజ్ఞానం పెంచుకోవడానికి కాదు, ఈ మాటలన్నీ ఆలోచిస్తున్నవి మనం గొప్ప పరివర్తన చెందడానికి ఈ మాటలను తీసుకుని, ప్రభువా నా కన్నులు తెరువు, నిన్ను చూచే కన్నులు నాకు దయచేయి. ఆ రోజున దైవజనుడు మోషే ఆ మండుచున్న పొదలో నీ దర్శనము చూచినట్లు, నాయన ఉన్నతమైన సింహాసనం మీద నువ్వు కూర్చుండగా ఇగో యెషయా నీ దర్శనాన్ని చూచినట్లుగా, పద్మాసు దీపమున అపోస్తలుడు యోహాను నీ దర్శనం చూచినట్లుగా నా కన్నులు తెరవండి, నీ దర్శనమును చూచి నిన్ను బాగా అర్థం చేసుకొని మరెక్కువగా నిన్ను సేవించినట్లుగా నీ కృప నాకు ఇవ్వండి అని భారంతో ఇష్టంతో ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, మనం ప్రార్థన చేసుకుంటాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మీరు ఈ భాగం చదివితే నాకు తెలిసినంత వరకు మీకు స్పష్టంగా విషయాలు అర్థమవుతాయని నేను నమ్ముతా ఉన్నాను. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సహోదరుడా, ఒక్క మాట, క్రీస్తులో నీ స్థానం ఏంటి? నిన్ను గూర్చి అసలు ఏమని అనుకుంటున్నావు? యేసును గూర్చి, ఆయన వాక్యమును గూర్చి నువ్వేంటి? యేసును గూర్చి, ఆయన వాక్యమును గూర్చి నువ్వేంటి?
పిలుస్తున్నప్పుడు నీ యొక్క రియాక్షన్స్ అనే స్పందనలు అవి ఎటువంటివి? ప్రభు ప్రత్యక్షతను మనం చూడడం చేతనైతే ఎక్కడున్న యేసు ప్రభును చూచి ఈ రోజున సంగముగా నువ్వు నేను భక్తి చేస్తున్నాము. చివరి మాట, ఆయన ఆదరణ పొందేందుకు ఆయన పాదముల యొద్ద పడి బ్రతకడం ఇది మనకు చేతనవుతుందా? కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మనందరి కొరకు దేవుని దాసులు వెస్ట్ గోదావరి నుంచి దేవుని సేవకులు పాస్టర్ శ్రీపాల్ గారు ప్రార్థన చేయగా అందరూ ప్రార్థనలో ఏకీభించుదాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. తమ్ముడు శ్రీపాల్ గారు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నా. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహోన్నతమైన మా దేవుడా, నీకు వందనాలు.